వాష్రూమ్లో వీళ్ళకి వాటర్ ఉండవు అనమాట, అంతా టిష్యూ పేపర్లే. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను అమెరికాలో స్టే చేయబోతున్న హోటల్ అయితే మీకు చూపించబోతున్నాను. సో ఆలస్యం లేకుండా మనం హోటల్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం రండి. నేను యుఎస్లో ఉన్న స్టేట్ వచ్చేసి ఒహాయో స్టేట్. ఒహాయో స్టేట్లో ట్రాయ్ అనే సిటీలో అయితే నేనైతే ఇప్పుడు ఉండబోతున్నాను అమెరికాలో. సో ఇక్కడ నాకు కంపెనీ వాళ్ళైతే అంటే మా ఆఫీస్ వాళ్ళే నాకు స్టే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నేను అమెరికాలో ఉన్నన్ని రోజులు. సో వాళ్ళు నాకు బుక్ చేసిన స్టేని అయితే నేను మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. అండ్ సిటీ రిలేటెడ్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను, దాంట్లో మీకు ట్రాయ్ గురించి పూర్తిగా చెప్తాను. ప్రస్తుతానికైతే నాకు స్టే బుక్ చేసే టైంలో నాకు 3 ఆప్షన్స్ అయితే ఇచ్చేశారు. ఇక్కడైతే మనకి గ్రూప్ ఆఫ్ హోటల్స్ అన్ని దగ్గరే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫెయిర్ఫీల్డ్ బై మ్యారియట్ ఇచ్చారు, సెకండ్ వన్ రెసిడెన్స్ ఇన్ బై మ్యారియట్ అండ్ థర్డ్ వన్ హాలిడేస్ ఇన్ అనమాట. ఇప్పుడు నేను స్టే చేయబోయే హోటల్ వచ్చేసి రెసిడెన్స్ ఇన్ బై మ్యారియట్. ఇది వచ్చేసి హోటల్ ఫ్రంట్ సైడ్, హోటల్కి బ్యాక్ సైడ్ వచ్చేసి హైవే మనకి కనపడుతూ ఉంటుంది అండ్ పక్కన వచ్చేసి హోండా వేర్ హౌస్ అయితే ఉంది. సో అందుకని మనకి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ వెహికల్స్ వెళ్ళి రావడం కానీ ఎక్కువ నాయిస్ అయితే ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి కొంచెం దూరం లోపలికి మనం నడవాలన్నమాట. సో ఇక్కడ ఏవైనా కానీ స్పేషియస్గా ఉంటాయి అండ్ చుట్టూతా లాన్స్ అన్నీ బాగుంటాయి. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ హోటల్కి. ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, కాకపోతే ఇప్పుడైతే క్లోజ్ అంట. ఇది సమ్మర్ సీజన్ ఇంకా వీళ్ళకి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికైతే క్లోజ్ చేసేసారు. అండ్ ఇదంతా వచ్చేసి స్మోకింగ్ ఏరియా. సో స్మోకింగ్ ఏరియా నుంచి కూడా మనకి లోపలికి అయితే ఎంట్రీ అవ్వచ్చు. సో ఇలా మనం వెళ్ళినా కూడా మనకి రిసెప్షనే కనపడుతుంది. కాకపోతే నేను ఫ్రంట్ సైడ్ వెళ్ళి మీకు రిసెప్షన్ ఏరియా నుంచి నేను మొత్తం అయితే చూపించబోతున్నాను ఇప్పుడు. చలో నేను గబగబా ముందు ఫ్రంట్కి వెళ్ళిపోతాను. బయట అయితే పిచ్చి చలిగా ఉందండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోరు. సో మనం ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ రిసెప్షన్ ఏరియా ఉంటుంది రైట్ సైడు. సో ఇక్కడ రిసెప్షన్ కూర్చొని ఉంటారు. అండ్ మనం ఒక సైడ్ చూస్తే కనుక ఇక్కడ అన్ని కాఫీ మిషన్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కాఫీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. దాంట్లో కూడా మైల్డ్ ఏమంటారు స్ట్రాంగ్ లైట్ అనే వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో కప్స్ కూడా ఉంటాయి. సో మనం హాట్ వాటర్ అను కాఫీ మిక్స్ చేసుకొని షుగర్ మిక్స్ చేసుకొని తాగేయచ్చు. అండ్ ఇదంతా వచ్చేసి జిమ్ ఏరియా. సో ఈ హోటల్లో ఎవరైనా స్టే చేసే వాళ్ళకి జిమ్ చేయాలి అనుకుంటే ఇది 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మనమైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ చలిలో ఇలాగ మనం ఎక్సర్సైజ్ చేస్తేనే మన బాడీ కొంచెం వేడిగా ఉంటుంది అండ్ ఈ చలిని కూడా తట్టుకోవడానికి మనకి స్టామినా అయితే పెరుగుతుంది అనమాట. నా రూమ్ వచ్చేసి 2nd ఫ్లోర్. ఇప్పుడు నేనైతే మీకు రూమ్ అంతా ఎలా ఉంది ఏంటనేది అయితే చూపించబోతున్నాను. లెట్స్ గో. ఇక్కడైతే లాండ్రీ సర్వీస్ ఉపయోగించుకోవాలంటే మనకి లాండ్రీ మిషన్స్ ఉన్నాయి, అవన్నీ ఒక రూమ్ లో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట. సో నేనైతే రూమ్కి వచ్చేసాను. సో రూమ్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్ గా ఉంటుంది అండ్ ఇద్దరు ఉండడానికి చాలా పర్ఫెక్ట్ అండి. ఇక్కడైతే నాకు కిచెన్ కూడా ఇచ్చారు. కిచెన్కి ఇప్పుడు చూస్తున్నారు కదా స్పూన్స్, నైఫ్స్, మళ్ళీ ఇంకా యుటెన్సిల్స్, మనకి కిచెన్కి కుకింగ్కి సంబంధించిన అన్నీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్సిమం మనకి ఏది కావాలో అన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. ఇది వచ్చేసి డిష్ వాషర్ అనమాట. సో దీని లోపల మనం డిషెస్ పెడితే చాలా అదే క్లీన్ చేసేస్తారు. నాకైతే ఈ కిచెన్లో ఫ్రిడ్జ్, ఓవెన్, మళ్ళీ బ్రెడ్ టోస్టర్ ఇచ్చారు అండ్ కాఫీ మేకింగ్ మెషిన్ కూడా ఉంది అండ్ ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట, అంటే ఇండక్షన్ స్టవ్. సో ఇది వచ్చేసి మన గ్యాస్ స్టవ్ లా కాదు, మొత్తం ఎలక్ట్రిసిటీతోనే వర్క్ అవుతుంది. సో ఇవి అయితే నాకైతే యుటెన్సిల్స్ అన్ని ఇచ్చారనమాట. డిష్ వాష్ చేసుకోవడానికి మనకి లిక్విడ్ అండ్ ఇక్కడ నేను కాఫీ మెషిన్ అని చెప్పాను కదా. సో కాఫీ మెషిన్ కి తగ్గట్టు మనకి కాఫీ పౌడర్, ఇక్కడంతా వెరైటీగా చేసుకుంటారు కాఫీ. మనలాగా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ కాదు, కాఫీ బీన్స్ నే వాళ్ళు మిషన్స్ లో పెట్టి మనకి డైరెక్ట్ డికాషన్ తాగుతారు. అండ్ ఇది వచ్చేసి స్టవ్ అనమాట. నాకు 2 అయితే ఇచ్చారు బర్నర్స్. సో ఒకటి వచ్చేసి పెద్ద బర్నర్, ఇంకోటి వచ్చేసి చిన్న బర్నరు. మనం జస్ట్ ఇలాగా హై ఆన్ ఆఫ్లో పెట్టేసి, హైలో కూడా మనకి వేరియేషన్స్ ఉన్నాయి, అది పెడితే చాలు. మనకి ఇలా తిప్పేస్తే చాలా ఆన్ అయిపోతాయి, ఆఫ్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మనము ఆఫ్ చేసామనుకొని మనము ఆఫ్ చేయమన్నమాట. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇవే కాకుండా నాకు సిరామిక్ ఇవి కూడా ఇచ్చారు, కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ, ఇలాగ మనకి కుకింగ్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ అయితే నాకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఆఫీస్ డెస్క్ అనమాట. ఇలాగ మనకి నైట్ ల్యాంప్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి బెడ్. ఎవ్రీ డే బెడ్షీట్స్ అయితే మనకి చేంజ్ చేస్తారు, క్లీన్ చేస్తారు. రూమ్ వచ్చేసి హౌస్ కీపింగ్
షిప్పింగ్ వాళ్ళు దీంతో పాటు నాకు ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారనమాట. సో వెనకాల హ్యాంగర్స్ అన్నీ ఉన్నాయి మంచిగా రెడీ అవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. మనకి వాష్రూమ్ ఇండియన్ వాష్రూమ్స్ లాగా ఉండవన్నమాట. వీళ్ళు ఇక్కడ వాటర్ టబ్నే యూజ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో మనకి బాతింగ్కి వచ్చేసి టబ్సే కనపడుతూ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇందాక వాల్కి అటాచ్ చేసిన బాటిల్స్ ఉన్నాయి కదా, దాంట్లో వచ్చేసి షాంపూ, బాడీ వాష్ అండ్ కండిషనర్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళే రీఫిల్ చేస్తారు. సో మనం బయటికి తీయడానికి కూడా అవ్వదనమాట. సో మనం ఏది తెచ్చుకోకుండా ఇక్కడే వీళ్ళన్నీ ప్రొవైడ్ చేస్తారు. అంతా ఓకే, కానీ నాకు ఏది అర్థం కాలేదంటే వాష్రూమ్ ఉంది కదా, వాష్రూమ్లో వీళ్ళకి వాటర్ ఉండవు అనమాట. అంతా టిష్యూ పేపర్లే. చూపిస్తాను ఆగండి మీకు. ఈ టిష్యూ పేపర్లు చూసి ఫస్ట్ అసలు ఏంట్రా బాబు, మనకి చాలా కొత్తగా ఉందనిపించింది నాకైతే. రూమ్ అంతా బాగానే ఉంది కానీ నాకు ఈ టిష్యూ పేపరే నచ్చలేదు. మనం చక్కగా వాటర్ యూజ్ చేస్తాము వాష్రూమ్లో, వీళ్ళేమో టిష్యూ పేపరు. చాలా చిరాకను అన్కంఫర్టబుల్గా అనిపించింది నాకైతే. సో ఈ టిష్యూ పేపర్ని యూజ్ చేయడము, వాటర్ రిసోర్స్ తక్కువ వీళ్ళు టిష్యూస్ వాడేవాళ్ళు లేకపోతే ఏమో తెలియదు, కానీ ఎక్కడ చూసినా మనకి ఇళ్ళైనా కానీ ఆఫీసెస్ అయినా కానీ రెస్టారెంట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి టిష్యూ పేపర్సే కనపడతాయి అనమాట. ఎన్ని పేపర్స్ అసలు పెద్ద పెద్ద వాల్మార్ట్లో కానీ కాస్కోలో కానీ వెళ్తే మనకి ఇంత బండిల్ పేపర్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇలాగ రోల్ చేసి ఉంటాయి పేపర్స్ అన్నీ. వాళ్ళు ఇంకా మెయిన్లీ టిష్యూతోనే వాళ్ళు తిన్న తర్వాత కూడా చేతులు ఏం కడుక్కోరు, టిష్యూతోనే తుడుచుకుంటారు. మనకేమో వాటర్తో వాష్ చేసుకుంటేనే కొంచెం క్లీన్గా అనిపించింది, వీళ్ళకేమో మరి టిష్యూ పేపర్స్ తెలియదు. కిందకి వెళ్ళడానికి వేరే ఎంట్రన్స్ కూడా ఉంది. అంటే ఇది మనకి లిఫ్ట్ యూజ్ చేయకుండా మెట్ల ద్వారా వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు అనమాట. సో జస్ట్ చూద్దాము ఎలా ఇటువైపు వెళ్తామని నేనైతే ట్రై చేశాను. సో మనకి వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కాకుండా వేరే సైడ్ ఉంది. అటువైపు అయితే మనం బయటకు వెళ్తామన్నమాట. దీని పక్కనే మనకి ఫెయిర్ఫీల్డ్ మ్యారియట్ హోటల్ అయితే ఉంటుంది. సో నేను ఎందుకు ఈ హోటల్ని చూస్ చేసుకున్నానంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ మనకి కిచెన్తో సహా ఇస్తారు. మనం ఏదైనా వండుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే యుటెన్సిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అదే కాకుండా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి నాకు చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు ఇచ్చిన ఆప్షన్స్లో. అందుకనే నేను ఈ హోటల్ అయితే చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఈ హోటల్లో డిఫరెంట్ నేషనాలిటీస్ వాళ్ళైతే ఉండేవాళ్ళు. సో వాళ్ళందరికీ తగ్గట్టు బ్రేక్ఫాస్ట్లు అయితే పెట్టేవాళ్ళు. కాకపోతే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే అసలు దొరకదు మనకి. బ్రేక్ఫాస్ట్లో ఏం ప్రొవైడ్ చేస్తారు, నేను ఏం తింటాను, నా రోజు ఎలా గడుపుతున్నాను నేను యూఎస్ఏలో అనేది కూడా నేను ఒక వీడియో అయితే నేను మీకు చేసి పెడతాను. దాంట్లో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి హోటల్ నుంచి. సో మెయిన్ రోడ్కి రావాలంటేనే నాకు ఒక 10 నిమిషాలు పట్టిద్ది అనమాట. సో అంత దూరంలో ఉంటుంది లోపలికి. అంటే అంత స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఒక హోటల్ చుట్టూ మనకి ఎక్కువ ల్యాండ్, ఎక్కువ గ్రీనరీ అవన్నీ ఉంటాయి. సో ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.